నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు జర్నలిస్ట్ సాయి గారిని వైసీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుంటారు అన్నారు కదా. ఈరోజు జర్నలిస్ట్ సాయి గారు ఆ మాటల్ని నిజం చేశారు. ఢిల్లీలో ఏఏ సమ్మిట్ జరుగుతుంటే అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి గొడవ చేస్తే ఇంత పెద్ద ఇష్యూ మీద ఎన్డీఏలో భాగమైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. అదే రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కానీ బీజేపీ వాళ్ళు వచ్చి సపోర్ట్గా ఉంటారు. కానీ నేషనల్ లెవెల్లో ఇంత జరుగుతున్నా కానీ వీళ్ళిద్దరూ అసలు బీజేపీకి సపోర్ట్గా నిలబడలేదు. కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్గా నిలబడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఆ దుర్మార్గాన్ని, ఆ దుశ్చర్యని ఖండించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది పెద్ద ఇష్యూనే కాదు. కొంతమంది నలుగురు కార్యకర్తలు వెళ్ళి గొడవ చేశారు. దాన్నే ఒక పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేసి బీజేపీ నుంచి టీడీపీని, జనసేనను దూరం చేసేలాగా ఈయన విశ్లేషణ చూస్తే నిజంగా విజయసాయిరెడ్డి గారు అన్న మాటల్ని నిజం చేసే పనిలో ఉన్నారు. మరి వీళ్ళే కదా రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు లాంటి గొప్ప వ్యక్తి వస్తే, అది మన రాష్ట్రానికి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సహాయ సహకారాలు అందించడానికి గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు వస్తే ఏ విధంగా ప్రవర్తించారు? బిల్ గేట్స్ గారిని సోషల్ మీడియాలో ఏ విధంగా దూషించారు, ఏ విధంగా విమర్శలు దాడి చేశారు అందరికీ తెలిసిందే కదా. అదే జర్నలిస్ట్ సాయి గారు బిల్ గేట్స్ గారిని ఉద్దేశించి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు గారు మన అందరి ఆరోగ్యాన్ని తీసుకెళ్లి బిల్ గేట్స్ గారు లాంటి నీచుడి చేతిలో పెడుతున్నారని చెప్పేసి బిల్ గేట్స్ గారిని ఉద్దేశించి ఏ విధంగా విమర్శలు చేశారో కదా. మరి ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు పడుతున్నారు, మరి వీళ్ళు చేసింది కరెక్ట్ అంటారా? మరి వీళ్ళు చేసింది తప్పే కదా. అంటే నీతి సూత్రాలు ఎదుటి వారికే పనికొస్తాయి కానీ మనం ఫాలో అవడానికి పనికిరావాలి జర్నలిస్ట్ సాయి గారు. నిజంగా ఈయన విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏమంటారు? కామెంట్ చేయండి.